వెల్కమ్ టు అభ్యాస్ లా ప్రెప్. క్లాట్ 2025 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఒక గుడ్ న్యూస్. డిఎస్ఎన్ఎల్యు విశాఖపట్నం వేకెంట్ సీట్స్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ఎన్ఎల్యు వేకెంట్ సీట్స్ అని టైప్ చేస్తే అభ్యాస్ లా ప్రెప్ వెబ్సైట్ వస్తుంది. దాంట్లో డీటెయిల్డ్ చార్ట్ ఉంటుంది, ప్రతి యూనివర్సిటీ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆ రిలేటెడ్గా. సో ఆ చార్ట్లో మీరు వెళ్ళి డిఎస్ఎన్ఎల్యు విశాఖపట్నం సో నోటిఫికేషన్ మీద ట్యాప్ చేస్తే మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో బిఏఎల్ఎల్బి ప్రోగ్రామ్ ఫర్ ద ఇయర్ 2025 ఏ కేటగిరీలో ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయి అన్నది క్లియర్గా ఇచ్చారు. చూడండి ఒకసారి. ఈడబ్ల్యూఎస్ 1, జనరల్ 13, ఓబీసీ 4, ఎస్సీ 1, ఎస్టీ 2 అండ్ ఏపీ స్టేట్ డొమిసైల్ ఉన్న వాళ్ళకి 4 సీట్స్ ఫర్ జనరల్ అండ్ బీసీబీ 1. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్, ర్యాంక్ ఏ ర్యాంక్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నది కూడా క్లియర్గా ఇచ్చారు. దాని ప్రకారం మీరు మీ ర్యాంక్ చూసుకొని అప్లై చేసుకోండి బేస్డ్ ఆన్ ద గివెన్ కేటగిరీస్. సో 5000 ఫర్ జనరల్, ఇలా ప్రతిదానికి కూడా దే హ్యావ్ గివెన్ డీటెయిల్డ్ ర్యాంక్ స్ట్రక్చర్. అది ఒకసారి చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జూలై 3rd ఎండ్ ఆఫ్ ద డే కల్లా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ 1500, నాన్ రీఫండబుల్. ఓకే, ఈ నోటిఫికేషన్లోనే మీకు ఇక్కడ గూగుల్ ఫామ్ కూడా ఇచ్చారు, అప్లికేషన్ ఫామ్. సో ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నది ఒకసారి చూద్దాం. ఈమెయిల్, అడ్మిట్ కార్డ్ నెంబర్ క్లాట్ 2025ది. సో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీరు ఎలాగైతే క్లాట్ ఫామ్లో ఇక్కడ అప్లై చేసి ఉంటారో ఆ అఫీషియల్ నేమే ఇక్కడ ఎంటర్ చేయండి. సో జెండర్, మొబైల్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఆల్ ఇండియా ర్యాంక్. సో ఇవన్నీ కూడా విచ్ కేటగిరీ టు యూ బిలాంగ్ టు, మీరు ఏ కేటగిరీనో అది ఇక్కడ కరెక్ట్గా ఫిల్ చేయండి. సో ఇవన్నీ చేసి పేమెంట్ చేసి ఉంటారు కదా, ఆ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి, యూటీఆర్ నెంబర్, అవి ఇక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, జూలై 3rd ఎండ్ ఆఫ్ ద డే కల్లా మీరు అప్లై చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా డీటెయిల్స్ తెలియాలంటే అభ్యాస్ లా ప్రెప్ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.